అందరికీ నమస్తే. డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన 'అమృత కలశం' నవల మూడవ భాగం. 22, 23 ఏళ్ల వయసున్న అమ్మాయి పెనుగాలికి వణికిపోయే చిగురుటాకులా నిలువెల్లా కంపించిపోతూ శశిని తోసుకుని లోపలికి వచ్చింది. లోపలికి రాగానే తలుపు గడియవేసి తలుపుకి ఆనుకుని రొప్పసాగింది. బీతహరిణేక్షణలా ఆమె కనులు మాటిమాటికి మూసుకుంటూ మరలా తెరుచుకుంటూ ఉన్నాయి. అల్లకల్లోల సముద్ర తరంగాలలా ఆమె వక్షస్థలం ఎగిరిపడుతూ ఉన్నది. అరనిమిషం అయ్యాక కారిడార్లో ఎవరో పరుగెత్తుకుంటూ వస్తున్న శబ్దం వినబడగానే ఆ యువతి ముందుకు దూకి శశిని గట్టిగా కౌగిలించుకున్నది. వాడొస్తున్నాడు అన్నది నెమ్మదిగా. హఠాద్ఘటనకు విస్తుపోయి, ఎవరతను అని అడిగాడు శశి. ఎవరో రౌడీ పక్క రూంలో దిగాడు నెమ్మదిగా అంది. తలుపు మీద ఎవరో దబదబా బాదినట్లు వినిపించింది. బాత్రూం లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది ఆ అమ్మాయి. తర్వాత తలుపు తీశాడు శశి. లోపలికి వచ్చి రూమ్ 4 మూలలా చూస్తూ బాత్రూం వైపుగా వెళ్ళబోయాడు. 30 సంవత్సరాల హిప్పీ క్రాఫ్ యువకుడు ఒకతను. లోపల నా వైఫ్ స్నానం చేస్తుంది అన్నాడు శశి. అదే క్షణంలో బాత్రూం లోపల షవర్ తిప్పినట్లు శబ్దం వచ్చింది. బాత్రూం వాకిలి ముందు క్షణం తటపటాయించి వెనుదిరిగి వెళ్ళబోయాడు హిప్పీ క్రాఫ్ యువకుడు. ఎవరికోసం వెతుకుతున్నారు అని అడిగాడతన్ని శశి. టామీ కోసం. నన్ను విడిచి టామీ ఒక్క క్షణం కూడా ఉండలేదు. గంట నుంచి వెతుకుతున్నాను. ఏమైందో జాడ తెలియటం లేదు అన్నాడు హిప్పీ క్రాఫ్ యువకుడు. టామీ అంటే? నా పెంపుడు కుక్క అంటూ వెళ్ళిపోయాడతను. రూమ్ తలుపు వేసి 2 నిమిషాలు అలాగే నిలబడ్డాడు శశి. కారిడార్ నిశ్శబ్దంగా ఉంది. బాత్రూం తలుపు వద్దకు వెళ్ళి నెమ్మదిగా తలుపు మీద ట్యాప్ చేశాడు. అతను వెళ్ళిపోయాడు అన్నాడు. లోపల షవర్ నుంచి నీళ్లు పడుతున్న శబ్దం మినహా ఏ విధమైన జవాబు వినరాలేదు. 2 నిమిషాలాగి మళ్ళీ తలుపు తట్టాడు. జవాబు లేదు. శశి కుడి చేతితో డోర్ హ్యాండిల్ని నెమ్మదిగా తిప్పాడు. తలుపు తెరుచుకుంది. క్షణం తటపటాయించి బాత్రూంలోనికి అడుగుపెట్టాడు శశి. షవర్ తిప్పి ఉంది. నేల మీద పడి ఉన్న యువతి నగ్నదేహం షవర్లో నుంచి పడుతున్న నీటిదారుల కింద తడిసిపోతున్నది. శశి బాత్రూం చుట్టూ చూశాడు. యువతి దుస్తులు తడిసిపోయి ఒక మూలన పడి ఉన్నాయి. ముందు షవర్ కట్టేశాడు శశి. ఒక్క క్షణం ఆగి గోడ హోల్డర్లో ఉన్న టర్కీ టవల్ తీసి ఆమె వంటిపై కప్పాడు. అప్పటికీ ఆమెకు స్పృహ రాలేదు. పల్స్ పరీక్షించి చూశాడు. మామూలుగా ఉన్నది. కానీ నీళ్లలో నాని ఉండటం వల్లనో ఏమో చెయ్యి చల్లగా తగిలింది. 2 చేతులతో ఆ యువతిని ఎత్తుకుని తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. ఆమె కనురెప్పలు తెరిచి కనుపాపలు పరీక్షగా చూడబోయాడు. కంటిపాపలు పైరెప్ప క్రిందకు వెళ్ళిపోయి ఉన్నాయి. విషయం అర్థమవగానే శశి మనసు కోపంతో నిండిపోయింది. బాస్టర్డ్, నా కోసం ట్రాప్ అరేంజ్ చేస్తావా అంటూ మనసులోనే నామ్దేవ్ని తిట్టుకున్నాడు. పరీక్షించేటప్పుడు మెలింగరింగ్ నిజంగా బాధలేని వారిలో కనుపాపలు పైరెప్ప క్రిందికి వెళ్ళిపోతాయని శశికి తెలియటం వల్ల అతను నామ్దేవ్ పన్నిన ఉచ్చులో పడకుండా తప్పుకున్నాడు. యువతి ఆడుతున్న నాటకంలో తాను పాలు పంచుకోవాలనుకున్నాడు శశి. జేబులో నుంచి మత్తుబిళ్ళ తీసి వేళ్లతో చిదిమి టేబుల్ పైన గ్లాసులో వేశాడు. గ్లాసు సగానికి నీళ్లు పోశాడు. మత్తుబిళ్లను కరిగించుకున్న నీళ్లు మంచం మీద యువతిలా అమాయకపు ముద్ర వేసుకుని ఉన్నాయి. ఫోన్ తీసి 04 మార్లు తిప్పి, హలో, పోలీస్ స్టేషనా అడిగాడు. నేను అజంతా హోటల్ రూమ్ నెంబర్ 301 నుంచి మాట్లాడుతున్నాను. శశి ఓరకంట మంచం మీద యువతిలో వస్తూ ఉన్న కదలికల్ని గమనిస్తూ, అందమైన యువతిని ఎవరో హత్య చేశారు అన్నాడు నిదానంగా స్పష్టంగా. నేనెవరనైతేనేంలేండి, వెంటనే రండి అంటూ టక్కున రిసీవర్ పెట్టేసి వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు శశి. అతను రూములో నుంచి వెళ్ళిపోగానే మంచం మీద స్పృహ లేకుండా పడి ఉన్న అమ్మాయి టక్కున లేచి కూర్చుంది.
ఒంటి మీద కప్పి ఉన్న టర్కీ టవల్ జారి క్రింద పడిపోవటంతో ఆ అమ్మాయికి తన దుస్తువులు స్నానాల గదిలో తడిసిపోయి ఉన్నాయన్న విషయం జ్ఞప్తికి వచ్చి దడ పుట్టింది. తడిబట్టలు వేసుకుని పారిపోవాలా, లేదా రూంలోనే ఉండి పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలా? ఆలోచించిన కొద్దీ ఆ అమ్మాయి మనసులో భయం ఎక్కువ కాసాగింది. నామ్దేవ్ డబ్బు ఎక్కువగా ఇస్తానని ఆశ చూపి తనను ఈ యువకుని వద్దకు పంపించాడు. ఎలాగైనా రూంలో ఉండి యువకుణ్ణి ఖుషీగా అట్టేపెట్టి రూంలో నుంచి బయటకు రాకుండా చేయాలని చెప్పాడు. అతనితో మంచిగా ఉండి బందరు వచ్చిన కారణం ఆంతర్యం తెలుసుకోమని చెప్పాడు. కాలుగాల్లాగా వచ్చి తలుపు తడితే శశికి తన మీద కోపం రావచ్చుననే ఉద్దేశంతో రంగడి సహాయంతో తెలివిగా అతని గదిలో ప్రవేశించాననుకున్నది. ఆ సమయంలో కథ అడ్డం తిరిగింది. ఒళ్ళంతా చెమటలు పట్టటంతో దాహం అనిపించి బల్ల మీద గ్లాసులో నీళ్లు గటగటా తాగింది. లేచి వెళ్ళి బాత్రూంలో ఉన్న తడిబట్టలు వేసుకుని వెళ్ళిపోదామనుకుంటూ మంచం మీద నుంచి లేవబోయి నిద్ర ముంచుకు రాగానే అలాగే పడి నిద్రపోయింది. శశి వెనకవైపు ఉన్న మెట్ల మీదుగా క్రిందికి దిగి అజంతా హోటల్ వెనకాల ఉన్న సందులోనికి వచ్చాడు. చీకట్లో పందులు కొట్లాడుకుంటూ విస్తరాకుల మీద ఉన్న ఆహార పదార్థాలను తింటున్నాయి. చకచకా నడిచి రోడ్డు వారన ఉన్న ఆటో ఎక్కి గిరిదారి ఎంటర్ప్రైజెస్ బ్రాంచ్ ఆఫీసు ఉన్న రోడ్డు చివరన దిగాడు. ఆటో అతనికి డబ్బిచ్చి పంపించి నెమ్మదిగా నడుస్తూ ఆఫీసు ఉన్న మేడ దగ్గరికి వచ్చాడు. రామ్దేవ్ మేడ మీద కాపురం ఉంటాడని శశికి తెలుసు. క్రింది భాగంలో గిరిదారి ఎంటర్ప్రైజెస్ ఆఫీసు ఉన్నది. మేడ క్రింది చీకటిగా ఉంది. రెండో అంతస్తులో 2-3 గదులలో లైట్లు వెలుగుతూ ఉన్నాయి. మేడ వెనక భాగానికి వెళ్ళాడు శశి. మేడ మీద దక్షిణపు వైపున గది నుంచి మాటలు అస్పష్టంగా వినవచ్చాయి. ఒక గొంతు రామ్దేవిదిగా గుర్తించాడు శశి. క్రింది అంతస్తు కిటికీ పైన ఎక్కి నిలబడ్డాడు శశి. మెల్లగా పైకి పోయే కొద్దీ మేడ మీద గదుల్లోని వ్యక్తుల సంభాషణ స్పష్టంగా వినబడసాగింది. నిటారుగా నిలిచి కిటికీ రెక్క సందులో నుంచి చూశాడు. గదిలో నామ్దేవ్, మరో మార్వాడి అతను కూర్చుని ఉన్నారు. ఎదురుగా ఉన్న టీపాయ్ మీద విస్కీ గ్లాసులు, ప్లేట్లో వేయించిన జీడిపప్పులు ఉన్నాయి. సేట్జీ, మొహమాట పడకండి. చొక్క దగ్గర మొహమాట పడటం ఆరోగ్యవంతుల లక్షణం కాదు అంటున్నాడు నామ్దేవ్. మీ దగ్గర నాకు మొహమాటమా అంటూ విస్కీ గ్లాసు చేతిలో తీసుకుని గుక్క చప్పరిస్తూ, ఇందాక విజయవాడ నుంచి ఎవరో వచ్చారట అన్నాడు మార్వాడి. తారాచంద్జీ, అదా మీ అనుమానం? గోవర్ధన్ రావు పంపిన శశాంక్ గురించి ఎవరో అప్పుడే మీకు చెప్పేశారన్నమాట అంటూ ఫక్కున నవ్వాడు నామ్దేవ్. శశి పాకెట్ టేప్ రికార్డర్ తీసి ఆన్ చేసి కిటికీ చట్రానికి తగిలించాడు. విజయవాడ నుంచి వచ్చినతను చాలా తెలివిగలవాడని విన్నాను. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకమట. అంత తెలివిగలవాడు హెలెన్ కౌగిట్లో ఒదిగిపోయి ఉంటాడీ పాటికి. ఆ, అతడు హెలెన్ని చూస్తే కాలుగాలని గుర్తిస్తాడేమో. హెలెన్ అతని గదికి కాలుగాల్లాగా వెళ్ళలేదు, ఆపదలో అనురాధలాగా వెళుతుంది. దీనజనోద్ధారకుడైన మగమహారాజులా ఫోజు వేసి ఆమె వలలో చిక్కుకుపోతాడు శశాంక. అదే సమయంలో హోటల్ రూంలో ఆటోమేటిక్ కెమెరా ఫోటోలు తీస్తుంది. ఆ ఫోటోల నెగిటివ్లు నా దగ్గరున్నంతకాలం ఆ శశాంకగాడు నా చేతిలో చిక్కిన చెవులు పిల్లిలా ఉండవలసిందే. తన జోక్కి తానే ఫక్కున నవ్వాడు నామ్దేవ్. అంతేనంటావా? గోవర్ధన్ రావు డబ్బు రాబట్టుకోవటానికి నా మీద దావా వేస్తాడేమో. వెయ్యినియ్యి. ఐపీ పెట్టిన వాడిని దావాలు కోర్టులు ఏం చేస్తాయి? నీ పేరుతో జరిగే వ్యాపారాలన్నీ నీ బావమరిది పేర ట్రాన్స్ఫర్ చేయించావాయే. ఆస్తి అంతా మీ ఆవిడ పేరుతోనే ఉంది. ఇహ నిన్నెవరేం చేయగలరు? గోవర్ధన్ రావు నిన్ను ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసేస్తాడేమో. చెయ్యని సేట్జీ, నన్ను డిస్మిస్ చేసిన మర్నాడే మీ ఆవిడ పేరుతో ₹1,00,00,000 మూలధనంతో మరొక ఫైనాన్స్ కంపెనీ ఓపెన్ చేద్దుగాని. ఫైనాన్స్ కంపెనీ ఓపెన్ చేయగానే సరా అనుభవం కావాలి కదా.
అవన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదా. ఒక పావలా వాటా నా మొహాన తగిలేయి, అన్ని వ్యవహారాలు చూసి పెడతాను. నా వాటా కింద డబ్బు జమ చేయమని మాత్రం అడగవద్దు. బీదవాణ్ణి. ఆ, పావలా వాటా ఇమ్మంటావా? మరి ఉచితార్థంగా గోవర్ధన్ రావు ఫైనాన్స్ కంపెనీ నుంచి తమకు 90,000 రూపాయలు చొప్పున 50-60 సార్లు నీకు లోన్ ఇప్పించలేదు? కొత్త ఫైనాన్స్ కంపెనీలో పావలా వాటా ఇవ్వటానికి ఇంత నిలుగుతావేం? అది కాదు నామదేవ్జీ, మీకు వాటా ఇవ్వటానికేం సంతోషంగా ఇస్తాను. కాకపోతే కష్టార్జితమైన డబ్బు కనుక కాస్త గుంజాటన. డబ్బు సంపాదించటానికై ఎన్ని అవస్థలు పడ్డాను. కడుపు నిండా తిన్నానా, మంచి బట్ట కట్టానా. మీరు 10 పైసలకు సరిపడా డబ్బివ్వండి, 20 పైసలు షేర్ తీసుకోండి. అన్ని లక్షలు నా సహాయంతో కాజేసి కష్టార్జితం అంటావేమిటి? నాకు తిక్కరేగిందంటే మనిషిని కాదు సేట్జీ. అమ్మమ్మ, ఎంత మాట! అలా అనకండి నామదేవ్జీ, మిమ్మల్ని కాదని బతకగలమా? అలాగే మీ కోరిక ప్రకారమే పావలా వాటా తీసుకోండి. నువ్వెంత మంచివాడివి సేట్జీ. అంతా తమ దయ నామదేవ్జీ. రామ్ రామ్ సేట్జీ. రామ్ రామ్ బాయ్జీ. విస్కీ గ్లాసులు 2 పెదాల దగ్గరగా ఆనించుకున్నారు నామ్దేవ్, తారాచంద్. స్పెషల్ పోల్రాయిడ్ కెమెరాతో మందు గ్లాసులు చేతిలో ఉంచుకుని ముచ్చట్లాడుతున్న నామ్దేవ్, తారాచందులను ఫోటోలు తీసి మినీ టేప్ రికార్డర్ తీసుకుని క్రిందికి దిగాడు శశి. అజంతా హోటల్ ఆవరణ వెనక సందు దగ్గరగా దిగాడు. వెనక మెట్ల గుండా 3వ అంతస్తుకు వెళ్ళి ఓరగా వేసి ఉన్న 301 రూమ్ తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. రూమునంతా క్షుణ్ణంగా పరిశీలించసాగాడు. ముఖ్యంగా మంచం మీద ఉన్న వ్యక్తుల ఫోటోలు తీయాలంటే కెమెరా ఎక్కడ ఉండాలా అని ఆలోచించాడు. ఎత్తైన టీపాయ్ మీద ఫ్లవర్ వాజ్ ఉన్నది. వాజ్ క్రింద భాగంలో 2 చిల్లులున్నాయి. ఆ ఫ్లవర్ వాజ్ను బోర్లించాడు. పవర్ఫుల్ ఆటోమేటిక్ కెమెరా క్రింద పడింది. కెమెరా యథాస్థానంలో ఉంచి వాజ్ వెనక్కి తిప్పాడు. కెమెరా ఇప్పుడు కాసేపు రూమ్ డోర్ ఫోటోలు తీస్తుంది అనుకుంటూ స్మెల్లింగ్ సాల్ట్ సీసా మూత తీసి హెలెన్ ముక్కు దగ్గర ఉంచాడు. నాసికా పుటాల నుంచి లోపలికొస్తున్న పవర్ఫుల్ స్మెల్లింగ్ సాల్ట్ వాసనకు అచేతన నుంచి చేతనలోనికి వచ్చింది హెలెన్ మస్తిష్కం. ఏమిటిది అంటూ కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా శశి నిలబడి ఉన్నాడు. హెలెన్ వంట్లో చలి వణుకు బయలుదేరాయి. తన వంటి మీద నూలుపోగు లేదని గమనించిన హెలెన్ సిగ్గుతో కుచించుకుపోయింది. అంత చలిలోనూ ఒళ్ళంతా చెమటలు పట్టాయామెకు. జరిగిన విషయాలు గుర్తుకు రాసాగాయి. పక్కన మడత పెట్టి ఉన్న దుప్పటి ఆమె మీదకి కప్పుతూ, హెలెన్, బాగా నిద్రపోయావా అని అడిగాడు శశి. ఒంటి మీద దుప్పటిని సవరించుకుంటూనే ఉలిక్కి పడింది హెలెన్. నాకు నీ పేరేలా తెలుసా అని ఉలిక్కి పడుతున్నావు కదూ? నీ పేరే కాదు, నాకు అన్ని విషయాలు తెలుసు. డబ్బు కోసం నువ్వు నామ్దేవ్ ఆడమన్నట్లల్లా ఆడుతున్నావని కూడా తెలుసు. శశి మాటలకు సమాధానంగా వెక్కి వెక్కి ఏడవసాగింది హెలెన్. హెలెన్, డబ్బు కోసం నువ్వు ఇంత కపట నాటకం ఆడవలసిన అవసరం ఏమొచ్చింది? నీకు తెలియకుండానే నువ్వు ఒక భయంకరమైన కుట్రలో భాగస్వామివయ్యి చివరకు పోలీసుల చేతికి చిక్కి ఉండేదానివి. నాకేం తెలియదు, ప్లీజ్ నా మాటలు నమ్మండి. తను చెప్పినట్లు చేస్తే నాకు 1000 రూపాయలు ఇస్తానన్నాడు నామ్దేవ్. నా సంపాదనతో మా కుటుంబం అంతా గడవాలి. అమ్మకు ఆపరేషన్ చేయించాలి. డబ్బు అవసరం కొద్దీ నామ్దేవ్ చెప్పినట్లు వినవలసి వచ్చింది. హెలెన్ బోరున ఏడ్చింది. హెలెన్, జరిగిందేదో జరిగిపోయింది. నీకు కావలసినది డబ్బే అయితే నేను చెప్పినట్లు విను. నీకు 4,000 ఇస్తాను. మరి పోలీసులు నాతో కోఆపరేట్ చేస్తే నీ మీద ఈగ వాలనివ్వను. నీకు ఏ ఆపద రాకుండా చూసుకుంటాను, సరేనా? హెలెన్ సజన నయనాలలో ఆశారేఖ తళుక్కుమన్నది. ఫ్లవర్ వైజును రెండో వైపు తిప్పాడు శశి. డబల్ బెడ్ను ఫోటోలు తీస్తుందిప్పుడు అనుకుంటూ. అజంతా హోటల్ 301 రూమ్లోనికి పొద్దున్నే వచ్చిన బాయ్ రూమ్ క్లీన్ చేస్తూ
ఫ్లవర్ వైజ్లోని వడిలిపోయిన పూలగుత్తులతో పాటు ఆటోమేటిక్ కెమెరా డస్ట్బిన్లో వేసుకుని వెళ్ళటం, మంచం మీద పడుకుని ఉన్న శశి ఓరకంటను గమనించాడు. కళ్ళు మూసుకుని నిద్ర నటించసాగాడు. స్నానాల గదిలో హెలెన్ స్నానం చేస్తూ తీస్తున్న కూనిరాగం అతని చెవులు పడుతూ ఉంటే అలాగే పడుకుని ఉండిపోయాడు. ఆటోమేటిక్ కెమెరా రీలు డెవలప్ చేసి రీలు వంక పరీక్షగా చూడసాగాడు నామ్దేవ్. ఫ్లవర్ వైజ్లో ఉంచిన ఆటోమేటిక్ కెమెరా రాత్రి 10 నిమిషాలకు ఒకసారి ఫోటో తీసింది. హెలెన్ నగ్నంగా మంచం మీద పడి ఉన్న ఫోటోల తర్వాత చాలా ఫోటోలలో శశి, హెలెన్లు గాఢ పరిష్వంగంలో ఒదిగి నిద్రిస్తున్నట్లు ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. నామ్దేవ్ ఆ ఫోటోలను చూస్తూ ఆపుకోలేని ఆనందంతో చిక్కావరా మిడతంబొట్లు అనుకున్నాడు మనసులో. ఒరే రామనాథాయ్! ఫోన్లో వినబడుతున్న మాటలకు ఎస్పీ రామనాథం ముఖం జేవిరించింది. పలకవేన్రా? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? పోలీసులు ప్రశ్నలు వేయకూడదరా కొంక. రాస్కెల్, నువ్వు నన్నేం చెయ్యలేవు. ఇంతకీ మీ వాకిట ముందు కూర్చుని ఉన్న తల ఎవరిదో తెలిసిందా? మొండును దొరికిందా అమ్మా? నిరుత్తరుడయ్యాడు ఎస్పీ రామనాథం. పోనీ ఇంకొక బాంబు విసురుతాను కాసుకోరా. మీ పోలీస్ స్టేషన్ వెనకాల మైదానంలో ఒక మూల ఒక గోనెసంచి మూట ఉంది. అది విప్పు చూడు. టాటా. రామనాథం ముఖంలో రక్తం అంతర్ధానమైంది. వెంటనే టెలిఫోన్ ఎక్స్చేంజ్కి ఫోన్ చేసి, హలో, నేను ఎస్పీ రామనాథాన్ని మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి. కొంచెం సేపాగి టెలిఫోన్ మానిటర్, సార్, మీకు ఇంతకు ముందు వచ్చిన కాలు మా ఎక్స్చేంజ్లో ట్రేస్ కాలేదు. అంటే మీ బంగళా దగ్గర టెలిఫోన్ స్తంభం పైన ఎవరైనా లైన్ ఇంటర్స్టెప్ట్ చేసి మాట్లాడుతున్నారేమో. ఇంపాసిబుల్ అంటూ రంగనాథం రిసీవర్ పెట్టేసి గంగవెర్రెలెత్తినట్లు బయటకు పరిగెత్తాడు. బంగళా ముందు స్వామి అయ్యప్ప ఒక్కపడి నములుతూ నిల్చున్నాడు. రామనాథాన్ని చూడగానే కాస్త అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేశాడు. స్వామి, ఇప్పుడెవరైనా టెలిఫోన్ స్తంభం ఎక్కారా? టెలిఫోన్ వైర్లలో ఏదో ఫాల్ట్ ఉందని ఒక అతను రోడ్డు మీద పోలెక్కి బాగు చేసి ఇంతకు ముందే వెళ్ళిపోయాడు సార్. ఆరి రాస్కెల్, వాడిని ఎట్లా వదిలావు? వాడు అంటూ బంగళా బయటకు పరిగెత్తాడు రామనాథం. ఆయన వెంట తెల్లముఖం వేసుకుని అయ్యప్ప కూడా పరిగెత్తాడు. బంగళా ముందు రోడ్డు నిర్మానుషంగా ఉంది. సార్, వాడు లోనా ఎక్కి ఇందాకే ఇటు వెళ్ళిపోయాడు. ధైర్యం కూడగట్టుకుని అన్నాడు స్వామి అయ్యప్ప. ఆరి రాస్కెల్, టెలిఫోన్ లైన్మెన్కు లోనా ఎక్కడిది అన్న ఆలోచన రాలేదా నీ మట్టి బుర్రలోకి? అడిగాను సార్. ఏం బాయ్ లోనా కొన్నావే అని అడిగితే వాడు బ్యాంకులో అప్పు తీసుకుని ప్రతి నెల 100 చొప్పున తీరుస్తున్నానన్నాడు సార్. పాపం వాడికి మోకాలు నొప్పి వల్ల నడవలేడట సార్. అందుకని లోనా కొనుక్కున్నాడట సార్. 6 అడుగుల పొడుగు మనిషి కుంటుకుంటూ నడిచాడు సార్. ఆపు నీ హరికథ, గెట్ ది జీప్. రామనాథం గర్జనకు స్వామి అయ్యప్ప షెడ్ దగ్గరికి పరిగెత్తాడు. నిమిషంలో డ్రైవ్ చేస్తూ గేటు దగ్గరకు తీసుకువచ్చాడు. రామనాథం జీపులో ఎక్కి కూర్చుని లోనా వెళ్ళిన వైపు పోని అని అరిచాడు. 1/2 మైలు దూరం వెళ్ళేసరికి రోడ్డు పక్కన లోనా ఆపి ఉంది. సార్, ఇదే అతను ఎక్కి వచ్చిన లోనా, నెంబర్ కూడా ఇదే గర్వంగా అన్నాడు స్వామి అయ్యప్ప. జీపు దిగి లోనా వంక పరిశీలనగా చూశాడు రామనాథం. లోనా జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ని పంపిస్తాను. బండి మాత్రం ఎవరూ ముట్టుకోకుండా చూడు అంటూ రోడ్డు మీదకి నడిచాడు. 100 గజాల దూరంలో ట్యాక్సీ స్టాండ్ ఉన్నది. ఎస్పీని గుర్తుపట్టి ట్యాక్సీ డ్రైవర్లు అడ్డదిడ్డంగా ఉన్న ట్యాక్సీలన్నీ రోడ్డు పక్కన రీఅరేంజ్ చేసి రామనాథానికి విష్ చేశారు. ఒక ట్యాక్సీ డ్రైవర్ని దగ్గరికి పిలిచి, ఇందాక ఈ రోడ్డు వెంట 6 అడుగుల పొడవాటి వ్యక్తి వెళ్ళాడా అని అడిగాడు. అతను, ఒక బాగా పొడుగున్న మనిషి సుందరం ట్యాక్సీ ఎక్కి ఇటు వెళ్ళాడు సార్ అన్నాడు. ఎంతసేపు అయిందా అతను వెళ్ళి అని అడిగాడు రామనాథం. ఇప్పుడే 10 నిమిషాల క్రితం వెళ్ళాడు సార్. అదిగో సుందరం ట్యాక్సీ వెనక్కి వస్తుంది అన్నాడు ఆ ట్యాక్సీ డ్రైవర్. ట్యాక్సీ దిగిన సుందరం
ఎస్పీ రామనాథాన్ని చూడగానే విష్ చేశాడు. సుందరం, ఇందాక నీ టాక్సీలో ఎక్కినతను ఎక్కడ దిగాడు అని అడిగాడు రామనాథం. బస్టాండ్ దగ్గర దిగాడు సార్ అన్నాడు సుందరం. రామనాథం అతని టాక్సీ ఎక్కి వెంటనే టాక్సీని బస్టాండ్కి పోని అన్నాడు. సార్, అతను బస్టాండ్ నుంచి తెనాలి వెళ్ళే బస్సు వస్తుంటే అందులో ఎక్కాడు సార్ అన్నాడు. అలాగా, అయితే మరీ మంచిది. టాక్సీ కృష్ణా బ్యారేజ్ మీదుగా తెనాలి వెళ్ళే రూట్ను పోని. దారిలో ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం ఆగకు. టాక్సీ ఎంత స్పీడ్గా పోతే అంత స్పీడ్గా పోని అన్నాడు రామనాథం. అలాగే సార్ అంటూ టాక్సీని స్పీడ్గా పోనిచ్చాడు సుందరం. ఎస్పీ రామనాథం గారు ఇందాక తెనాలి బస్సు ఎక్కిన అతని కోసం తన టాక్సీలో బయలుదేరటం సుందరానికి హుషారిచ్చింది. అతను డిటెక్టివ్ పుస్తకాలు తెగ చదువుతూ ఉంటాడు. పైగా పేపర్లలో ఈ మధ్య జరిగిన అవధూతేంద్ర స్వామి హత్య గురించి చదివి ఉన్నాడు. అందుకని తన టాక్సీలో ప్రయాణం చేసిన వ్యక్తే అవధూతేంద్ర స్వామిని చంపిన హంతకుడన్న నిర్ణయానికి వచ్చేశాడు సుందరం. ఖచ్చితంగా వాడే హంతకుడు అనుకుంటూ రివ్వున టాక్సీని పోనిచ్చాడు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.